హాయ్ హలో అండి. వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పొద్దున్నే పక్షుల అరుపులతో పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా విలేజెస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉదయాన్నే మంచు కాలం కదా, మంచుతో చాలా చల్లటి వాతావరణం. ఇంకా పచ్చని చెట్ల మధ్యలో అయితే మా హౌస్ అయితే ఉంటుంది. ఇక నేను మార్నింగ్ అయితే లేచి నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా ఈరోజు వీడియోలో అయితే పొలంలో పని నేనైతే పిండి వంట చేసా. అది ఏందని అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ కట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి. ఈరోజు అయితే కొన్ని మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇవి ఏ ఒక్కరికి ఉపయోగపడినా నాకైతే చాలా హ్యాపీని. కనీసం ఒక్కరికైనా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకా చాలామంది పని చేస్తుంటారు కానీ డబ్బులు అయితే ఏం మిగిల్చరు. కానీ ఈ రోజులలో పొదుపు అనేది చాలా అవసరం. మనం ఎంత సంపాదించినా పొదుపు చేయకపోతే అసలు ఏమీ ఉండదు. ఏదో ఒక రూపంలో అయితే మనమైతే డబ్బునైతే పొదుపు చేయాలి. ఏదైనా పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడం, పిల్లల పేర్ల మీద, లేదంటే ఇన్సూరెన్సులైనా, ఇంకా బ్యాంకులోనైనా ఇట్లా ఒకట్లా పిల్లలకైతే కొంత అమౌంట్ని అయితే మనం పొదుపు అయితే చేయాలి. తర్వాత పిల్లల చదువులకు అప్పుడైతే చాలా అవసరం అవుతుంది మనీ అనేది. అందుకే అయితే నేనైతే చెప్తున్నా ఒక్కళ్ళకైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ప్రతి ఆడపిల్ల పొదుపు చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటు, మనీ అనేది సేవ్ చేయడం. ఇంకా ప్రతి నెల ఎంతో కొంత మనం సంపాదించే దాంట్లోనే ఒక 3,000-4,000 అయినా, 3,000-4,000 అయినా ఖచ్చితంగా అయితే పొదుపు చేసుకోవాలి. అట్లా పొదుపు చేసుకుంటేనే మనకు తర్వాత మన పిల్లలకైతే ఉపయోగపడుతుంది. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఏవైనా కొనగలరు, ఏవైనా చేయగలరు. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా, మనలాంటి వాళ్ళం అయితే ఖచ్చితంగా పొదుపు చేయాల్సిందే. కొన్ని అనవసరమైన ఖర్చులు అయితే తగ్గించుకొని కొంత మనీ అయితే పొదుపు చేసుకుంటే చాలా మంచిది. వేస్ట్ ఖర్చులు అసలు పెట్టకూడదు. మనం ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే ఏమీ ఉండదు. అందుకే కొంత అయినా మిగిల్చుకుంటే తర్వాత మన పిల్లల భవిష్యత్తులో అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రోజులలో ప్రతిదానికి డబ్బే కదా అవసరం. డబ్బు లేకుండా ఏ పని చేయలేము. అందుకే కొంత మనీ అయితే సేవ్ చేసుకోవాలని అయితే చెప్తున్నా. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకే అన్ని కష్టాలు అయితే వస్తుంటాయి. మన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనమైతే మనీ సేవ్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యే లోపల కొంచెం అయితే వడ్డీలు వచ్చి పెరిగి మనీ అయితే ఎక్కువ వస్తాయి. అప్పుడు వాళ్ళ చదువులకైతే ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ నా వర్క్ అయితే దాదాపు అయిపోయినట్లే. ఇక్కడ మా చిన్న అబ్బాయి అయితే హాస్టల్లో ఉంటారు కదా, రేపు శివరాత్రికి అయితే మమ్మల్ని రమ్మని చెప్పాడు. కారాలు కూడా తీసుకురమ్మన్నాడు. సంక్రాంతికి చేసా కదా, అప్పుడు సన్న కారాలు చేసా.
అవైతే వద్దండి ఇప్పుడు. తాటాకులు కారాలు కావాలంట. అందుకనైతే ఇంక వాటి కోసం అయితే ఇంక మాకు పనులుంటాయి కదా! అందుకని పొద్దున్నే అయితే స్టార్ట్ చేసా. ఇంక తర్వాత పొలంలో పనుంటుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చేయడం అయితే మొదలుపెట్టా. ఇంక పిల్లలు అడిగితే మనం చేయకుండా ఉండలేము కదా! అందుకనైతే చేసేసా. కొంచెమే చేస్తున్నాలే, 1 కిలోనే చేస్తున్నా. తొందరగా అయిపోతుంది. మళ్ళా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఈ పని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత పొలంలో అయితే పని ఉంటుంది. ఈరోజు పని వచ్చేసి పాదులు చేసేదైతే కొరవ ఉంది. ఇంతకుముందు కొన్ని చేసాము. ఈరోజైతే కొన్ని చేసేదైతే ఉంది. అవైతే చేయడానికి పోవాలి. ఈరోజు అయితే చాలా తొందరగా అయిపోయింది. ఎప్పుడైనా కారాలు చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపించేది. కానీ ఈరోజు ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోయింది. కట్టెల పొయ్యి మీద పిండి వంటలు అంటే తొందరగానే అయిపోతాయి. బాగా మంట వస్తుంది కదా! కారాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. పచ్చడి వాతావరణంలో అయితే నేను పిండి వంటలు అయితే చేస్తున్నా. కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది కదా ఇట్లా పిండి వంటలు చేయడం అంటే. మరి మీ అందరూ కూడా చేస్తున్నారు. శివరాత్రి స్పెషల్ ఏం పిండి వంటలు చేస్తున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే చాలానే చేయాలి. అందరు సంక్రాంతి చేసి ఉంటారు కదా, శివరాత్రికి దాదాపు ఎవరు చేయరులే. ఇంకా నేనైతే పిల్లల కోసం అని అయితే చేస్తున్నా. సంక్రాంతికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వెళ్ళలేదు మేము పిల్లల దగ్గరికి. ఇంకా వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ అయిపోయి ఉంటాయి తినేవి. మళ్ళీ అయితే తీసుకెళ్దామని చెప్పి అయితే మళ్ళీ చేస్తున్నా. ఇంకా మా ఇంట్లో కూడా అయిపోయాయిలే చేసినవన్నీ. 1 మంత్ అవుతుంది కదా, ఇంకా ఉంటాయి అయిపోగా. అందుకోసం అని చెప్పేసి అయితే మళ్ళీ చేసుకుంటున్నాం. ఇక్కడ నేనైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తున్నా. ఒక పక్క అయితే కారాలు చేస్తూనే మధ్యలో వచ్చి మళ్ళీ ఇడ్లీకి పెట్టేస్తున్నా. ఎందుకంటే తినాలి, మళ్ళీ పని చేయాలి కదా. అందుకోసం అని అయితే ముందే చట్నీ చేసా, మధ్యాహ్నానికి పచ్చడి చేసి ఇక్కడైతే ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తున్నా. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు అన్ని పనులతో అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటాం. అసలు రెస్ట్ అనేదే ఉండదు. ఇంకా ఇక్కడ ఇడ్లీ పల్లీ చట్నీ. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నం పచ్చడి. ఇంకా అంతే, ప్రతిరోజు దాదాపుగా ఇలాగే ఉంటుంది మార్నింగ్ రొటీన్ అయితే. ఇంకా 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే పొలంలో పనులతో బిజీగా ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వంట చేసుకోవడం, మళ్ళీ ఉదయం లేచి పనులు చేయడం, ఇదే ఉంటుంది దాదాపుగా. ఇంకా ఈరోజు అయితే పాదులు చేయడానికి అయితే 4 వచ్చారు. ఇంకా
ఎక్కువ మంది వస్తారేమో అనుకున్నాం. కానీ వాళ్ళు పనుల వల్ల నలుగురే వచ్చారు. ఇంక మేమైతే పాదులు చేస్తున్నాం. కానీ అవైతే అయిపోలేదు. ఇంకా ఒక 15, 16 పాదుల దాకా అయితే మిగిలిపోయి ఉన్నాయి. అవి అయితే ఇంక ఈరోజు చేసేయాలి. ఇక్కడ చూడండి, ఇంకా కారాలు అయితే దాదాపు వస్తున్నాయి. మా భార్గవ్‌కి ఇష్టమైన కారాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక శివరాత్రి రోజైతే తినేస్తాడు. ఇక్కడ నీళ్ళ క్యాన్ తీసుకొని అయితే పనికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక చూడండి ఎంతమంది వచ్చారు, నలుగురే వచ్చారు ఈరోజైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.